గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. అయినా మిస్టేక్ చేయకుండా ఉంటామా? హలో క్యూటీస్, వెల్కమ్ టు మై మినీ. ఈ మధ్య కిచెన్ లో ఏదైనా చేయాలంటే చాలా భయం, ఎందుకంటే అంత హీట్ అయితే ఉందన్నమాట. ఇంకా వర్షం అయితే పడలేదు ముంబైలో. కొన్ని ప్లేస్లు అయితే పడ్డాయి, కొన్ని ప్లేస్లు లేదు ఫ్రెండ్స్. మా దగ్గర అస్సలు ఓన్ అయితే రాలేదు. చాలా వెయిట్ అయితే చేస్తున్నాం. కిచెన్ లో ఏదైనా చేయాలంటే నాకైతే మస్తు భయం అవుతుంది. అందులో మా పిల్లలు 2 days నుంచి గులాబ్ జామ్ చేయి మమ్మీ అని ఒకటే అల్లరి. సో ఫైనల్ గా అయితే డిసైడ్ అయ్యి చేసిన. కొంచెం ఫాస్ట్ గులాబ్ జామ్ రెసిపీ అంటే అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నా. అందులో వాటర్ కాకుండా మిల్క్ అయితే యాడ్ చేసి పిసకాలన్నమాట. అంటే మిక్స్ చేయాలి. సో మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు అయితే చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ, అంటే మిల్క్ యాడ్ చేస్తూ పిసకాలి. ఇంకా ఆ తర్వాత 5 minutes అలానే నేను పెట్టేస్తాను. నాకు ఎక్కువ అసలు టైం లేదు, ఎందుకంటే నేను నైట్ టైంలో చేస్తున్నాను. పిల్లలు ఒక్కటే వాళ్ళది ఎప్పుడైతుంది మమ్మీ ఎప్పుడైతుంది. అందులో మా వారైతే వాకింగ్కి వెళ్ళాలి. ఫుడ్ తిన్న తర్వాత బయటకు వెళ్తాం కదా, ఇంకా వాళ్ళందరూ ఫుడ్ తినేసారు, నేనేమో తినకుండా ఇక్కడ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్గా చేయాలని ఫాస్ట్గా అయితే చేసేసాను అనమాట. కొన్ని అయితే మాడిపోయినాయి కొన్ని, బట్ ఇట్స్ ఓకే. టేస్ట్ అయితే భలే వచ్చింది అనమాట. నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను. ఇది యాక్చువల్లీ నేను 2-3 times అయితే అయినాను. మస్తు రోజుల తర్వాత అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్.